మూడో టాపిక్ కొండా మురళి వ్యాఖ్యలు. వరంగల్ కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ రేపిన్న దుమారం జిల్లాలో ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతుంది. మొన్నటి వరకు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ మాత్రమే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకుంటే ఇప్పుడు ఆవిడకు తోడు ఆమె భర్త కొండా మురళి కూడా తయారైనట్టుగా కనిపిస్తోంది. మంత్రి సురేఖ సర్కారును ఇరుకున పడేసేలా మాట్లాడితే కొండా మురళి వరంగల్లో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసేలా మాట్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లు దాటి స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారింది. దీన్ని ఆ జిల్లా నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలా అని కింద మీద పడుతున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లోనే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. సీనియర్లు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదు అన్నారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడొద్దన్నారు. సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని చెప్పారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీని చెడగొడతాము అంటే చూస్తూ ఊరుకోము అన్నారు నాయని. మంచి చెడ్ల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిస్తారు. పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏదో ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే. మీనాక్షి నటరాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాము, మాకు నచ్చింది చేస్తాము, మేము నచ్చింది మాట్లాడతాము. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతులలో ఉన్న ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటూ పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పని చేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గలదండి ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలి. వరంగల్ కాంగ్రెస్లో నెలకొన్న వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. 2 వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని కూడా చెప్పారు. ఇరు వర్గాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి టీపీసీసీ పరిశీలకులను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ వివాదంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన చిచ్చు చల్లారక ముందే మంత్రి కొండా సురేఖ చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. తాను మంత్రిగా ఉంటే కడియం శ్రీహరి తన ముందు కూర్చోటానికి నామోషి ఫీల్ అవుతున్నారని చెప్పారు. అందుకే తన మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు సురేఖ. ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర, మంత్రి పొంగులేటి దగ్గర తనపై లేనిపోనివి చెబుతున్నారు. టీడీపీలో నడిపించుకున్నట్లుగా ఇక్కడ కూడా తనదే నడిపించుకోవాలని చూస్తున్నారు అని అన్నారు కొండా సురేఖ. తనకు అదృష్టం కలిసొచ్చినప్పుడు తాను మంత్రిని అయ్యానని, ఆయన అదృష్టం బాగున్నప్పుడు ఆయన మంత్రి అయ్యారని చెప్పారు కొండా సురేఖ.
కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఓరుగలు కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఆమె పదవి ఎక్కడికి పోదు అన్నారు. అసలు వివాదానికి కారణమైన కొండా మురళి కామెంట్స్ ఒకసారి చూద్దాం. రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టపట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలు గీక్కుంటాడు, గడ్డలు గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. కొండ మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యలో నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని. ఆయనే మరి బీజేపీనే ఉన్నట్టున్నది, కానీ బీజేపీలోనా నేను ఆయనంట. ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. ఒక్కటి చూసి పళ్ళలో చూస్తే ఎంత బాధ అవుతుందో, ఇక వాళ్ళిద్దరు చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాపం మీద, ఎక్కడనో అమెరికా నుంచి వచ్చిన పాపం మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. పడుతుంది పరికాల పరిస్థితి ఉందని. పరికాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 కాలాలు అందుకోడు, పాత మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుశీలా పటేల్ వర్గాలకు ఈ 10 రోజుల్లో వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారం కూడా ఉంటుంది. మా సుస్మిత గారు నా బిడ్డ మరి కొండమురళికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీ గెలిపించుకోవాలి, ఎంపీటీసీ గెలిపించుకోవాలి, కార్పొరేటర్ గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ఇక ఓట్లు రానివాడు అందులో చెప్తాడు, ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆడ రేవంత్ అని ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నాడు. పోనీ మనకి ఇచ్చిన శాఖలో పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. ఒకటి దేవుంది, దేవుని పైసలు లేనిదినా. ఒకటి ఫారెస్ట్ అంటే సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మన కేసీఆర్ బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురేఖ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురేఖ గారు. మొత్తంగా నియోజకవర్గాల్లో కొండా ఫ్యామిలీ వర్గాలను పెంచి పోషిస్తోందని, అక్కడ చిచ్చు పెడుతున్నారని మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని నాయని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చెయ్యాలి అని నాయని అంటున్నారు. సో వరంగల్ ఇష్యూపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, వరంగల్ వ్యవహారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏ విధంగా పరిష్కరించబోతోంది?
ఎస్ రోహిత్, ప్రస్తుతం అయితే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి రెండు వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు అంటే ఓవైపు కొండా సురేఖ నుంచి కూడా తనను మంత్రిగా ఓర్చుకోలేక వరంగల్ చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనపై చెడు ప్రచారం చేస్తున్నారు, తన మంత్రి పదవి పోతుందంటూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా తాను ఫిర్యాదు చేసింది. మరోవైపు కొండా మురళి, కొండా సురేఖలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూడా పార్టీ భ్రష్టు పట్టిపోతోంది. వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా కొండా మురళిని పార్టీని సస్పెండ్ చేస్తేనే ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేయరంటూ కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహర్ తో పాటు మిగతా ముగ్గురు మొత్తంగా 5గురు ఎమ్మెల్యేలు ఒక వినతి పత్రాన్ని కూడా అధిష్టానికి పంపించారు. ఇక రెండు ఫిర్యాదులు తీసుకున్నటువంటి అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతోంది అంతర్గతంగా అనే విషయాలపై కూడా పూర్తి స్థాయి డేటా తీసుకున్న తర్వాత ఆ చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను కూడా రెండు వర్గాలుగా విడిపోయేటట్టు చేసిన చర్చ జరుగుతుంది. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కొండా మురళి, కొండా సురేఖలు రెండు చోట్ల పోటీ చేస్తామంటూ పరకాల నియోజకవర్గ టికెట్ ఆశించారు, దాంతోపాటు వరంగల్ ఈస్ట్ టికెట్ ఆశించారు. అయితే ఆ క్రమంలో పరకాలకు ఎవరు వచ్చినా కూడా తమ మనిషే ఉండాలి, ఒకవేళ ఒక టికెట్ ఇస్తే అనేటువంటి భావనలో ఉన్న కొండా మురళికి అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి రావడం కూడా కొంత వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొండా అనుచరులు వాళ్ళందరినీ కూడా రేవూరు ప్రకాష్ దూరం పెడుతున్నటువంటి ఒక ఆలోచనతో రేవూరు ప్రకాష్ రెడ్డిపై అడపా అంతర్గతంగా వ్యాఖ్యలు చేసినటువంటి కొండా మురళి నిన్న బహిరంగంగా వ్యాఖ్యలు చేయడము, బాడీ షేమింగ్ చేస్తూ పర్సనల్ అటాక్ చేయడంపై కూడా తీవ్రంగా రేవూరి వర్గీయులు మండిపడుతున్న పరిస్థితి. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుంది అనేటువంటి చర్చ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగింది. కేబినెట్ రీషఫుల్ లోపల కడియం శ్రీహరి సీనియర్ మోస్ట్ నాయకుడు కావడం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో అప్పటి వరకు కొండా సురేఖ కూడా దాదాపు 2-3 సార్లు తాను టంగ్ స్లిప్ కావడము, ప్రభుత్వం ఇరుకున పెట్టే విధంగా కూడా మాట్లాడడంతో తనకు మంత్రి పదవి తన నుంచి దూరం అవుతున్నటువంటి చర్చ జరిగింది. ఆ మంత్రి పదవిని తిరిగి కడియం శ్రీహరికి ఇస్తున్నటువంటి చర్చ జరిగింది. సో ఇదంతా కూడా కడియం శ్రీహరి కావాలని నాయని ఇంట్లో సమావేశం జరిగిన తర్వాత నాయని కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. క్యాస్ట్ కార్డులు వాడితే కుదరదు, ఇక్కడ అందరూ కలుపుకుని పోవాలి అని. సో ఇటు కొండ ఫ్యామిలీ కూడా ఎక్కడ తగ్గుతున్నట్టుగా కనిపించడం లేదు. అటు పరిశీలన కమిటీ వేశామని చెప్పారు, పరిశీలన కమిటీ వచ్చి అక్కడ ఏమన్నా పరిశీలించిందా? ఇప్పుడు నాయని ఇంట్లో సమావేశమైన నేతలందరూ ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకైతే ఈ ఎమ్మెల్యేలు అటు వర్ధనపేట, పరకాల, భూపాలపల్లి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, వరంగల్ వెస్ట్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, వరంగల్ మేయర్, సో వీళ్ళంతా కూడా భేటీ అయిన తర్వాత మూకుమ్మడిగా ఒక వినతి పత్రాన్ని అందించారు. దానిలో కొన్ని కండిషన్స్ కూడా పేర్కొంటూ ఫిర్యాదు కూడా చేశారు. సో దీనికి సంబంధించి రేపు కమిటీ రాబోతుంది. కమిటీ పూర్తి స్థాయిలో డేటా సేకరించిన తర్వాత ఆ నిర్ణయం ఏ విధంగా ఉందో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ యొక్క నిర్ణయం కనుక అధిష్టానం ఈ విషయం లోపల కనుక సరైన చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా పరోక్షంగా మాట్లాడుతూనే నాయన రాజేందర్ రెడ్డి ఒక బయట ఇచ్చారు. దానిలో కూడా ఆయన ఒక పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కొండా మురళికి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది ఉండదు, ఇష్టం వచ్చినగా మాట్లాడి పార్టీ ప్రతిష్టను దిగజార్చొద్దంటూ. అయితే ఎమ్మెల్యేలంతా కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాల కోసం ఊరూరు తిరుగుతున్నాము, సో ఇట్లా పార్టీని ఉన్నతంగా స్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తుంటే స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటుకుని ఆయన ఘాటుగా మాట్లాడిన వ్యాఖ్యలను చూస్తే అధిష్టానం కనుక దీనిపై చర్యలు తీసుకోకపోతే నాయన రాజేందర్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ మరోసారి వరంగల్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు ఐఏసీసీ వరకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే 2 రోజుల సమయం టీపీసీసీ ఇచ్చిన నేపథ్యం లోపల 2 రోజులు వేచి చూసి ఆ తర్వాత చర్యలు ఏం తీసుకుంటారనే తర్వాత ఆలోచించిన తర్వాత సీనియర్ ఎమ్మెల్యేల రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఇరు వర్గాల్లో కమిటీ రిపోర్ట్ తర్వాత బుజ్జగించే అవకాశం ఉంటుందా, లేదంటే ఎవరిపైనైనా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇటు నాయని ఇంట్లో సమావేశమైన నేతలు కొండా కుటుంబంపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా కొండా మురళిని, కొండా సురేఖను పార్టీని సస్పెండ్ చేయాలనేది మూకుమ్మడిగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. సో దీనిపై అధిష్టానం ఒకవేళ ఎవరిపై చర్యలు తీసుకున్నా కూడా పార్టీకి కొంత లాస్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో రేవూరు ప్రకాష్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మధ్య ఒక ఆడియో కాల్ లోపల ఇద్దరి మధ్య కూడా కొంత గొడవ జరిగింది. ఆ విషయం కూడా అధిష్టానం వద్దకు వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య రాజీ కురిచిన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు సైలెంట్ గా ఉన్నాడంటూ చెప్పారు తప్ప ఎవరిపై చర్యలు తీసుకోలేదు. సో ఎవరిపై చర్యలు తీసుకున్నా కూడా ఒక చోట పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఆపరించింది. కానీ ఈసారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరంగాది దాదాపు 5గురు ఎమ్మెల్యేలు మిగతా ప్రజాప్రతినిధులతో పోల్చుకుంటే అటు కొండా సురేఖ ఒకవైపు అయ్యారు, అంటే కొండా ఫ్యామిలీ ఒకవైపు, మిగతా ఎమ్మెల్యేలతో ఒకవైపు అయ్యారు కాబట్టి ఇంతటి స్థాయి లోపల ప్రకంపనలు సృష్టించేటువంటి వ్యాఖ్యలు చేశారు, పార్టీపై పూర్తిగా
ప్రభావం పడే వ్యాఖ్యలు చేశారు కాబట్టి దీనిపై ఏదో ఒక చర్యలు తీసుకోకపోతే తాడోపేట తేల్చుకుంటామంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి టీపీసీసీ ఏం చేయబోతుంది, విచారణ కమిటీ వస్తుంది. రేపు కమిటీ వచ్చిన తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి పూర్తి స్థాయి డేటా తీసుకొని తర్వాత ఉన్నటువంటి సీనియర్ నేతల నుంచి కూడా పూర్తి స్థాయి డేటా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నది ప్రధానంగా కీలకంగా మారింది. సో ఈసారి చర్యలు లేకపోతే కూడా కార్యాచరణ ఉంటుందంటూ కూడా నాయని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చే నేపథ్యం లోపల ఏం చేస్తారు, టీపీసీసీ స్టెప్ ఏముండబోతుంది, ఒకవేళ టీపీసీ కనుక రాజీ కూర్చే ప్రయత్నం చేస్తే ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది ప్రధానంగా ఒక తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ వేణు, వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నా కొండా మురళి వ్యాఖ్యల తర్వాత అవి ముదిరి పాకాన పడ్డాయి. ఇప్పుడు రేపు ఒక కమిటీ కూడా వెళ్ళబోతోంది వరంగల్కి. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బుజ్జగింపు రాజకీయాలకే తెరలేపుతుందా, లేదంటే ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది?